రెండోది మన లవకుశులు పాలించినటువంటి రాజ్యం అది, అదొకటి. కాబట్టి మరొకటి ముఖ్యమైనది, మనం ఈరోజు ఎంతగానో రోగాలు కొన్ని ఉంటాయి, దీర్ఘకాలికంగా వచ్చేటువంటి రోగాలు, క్యాన్సర్, హెచ్ఐవి ఇలాంటివి, టీబీ లాంటి జబ్బులు, వీటికి అక్కడి నుంచే మూలికలు తీసుకొస్తున్నాం మనం. అది ఎంతవరకు గమనించినారో లేదో నాకు తెలియదు. మరి భారతదేశానికి కాదు, యావత్ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అక్కడి నుంచే మూలికలు వస్తున్నాయి, పాకిస్తాన్ నుంచే మూలికలు వస్తున్నాయి. అవి కూడా మరి రాకుండా ఆపితే ఇక్కడున్న పరిస్థితి ఏంటి? 45 మంది గురించి మాట్లాడారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారికి క్యాన్సర్ ఎంతమందికి ఉంది, హెచ్ఐవి ఎంతమందికి ఉంది, దేశాలు మొత్తం లెక్కేసుకుంటే కనుక 120 దేశాల్లో సప్లై అయ్యేటువంటి ఈ వనరులు సంజీవినితో సైతం కూడా మనకి పాకిస్తాన్ నుంచే లభిస్తుంది. నల్ల పసుపు, సంజీవిని, అలాగే మనకి మూలికలు చాలా రకాలైనటువంటివి. ఇవన్నీ కూడా పరిస్థితి ఏంటి? మన భారతదేశంలో దొరకవంటారా? భారతదేశంలో అంత పవర్ఫుల్ లేవండి. సంజీవిని చూపించండి నాకు భారతదేశంలో. కానీ మనకి పాకిస్తాన్ ఉన్నటువంటి సంజీవిని ఒక మనిషిని కాదు 100 మందిని కూడా ప్రాణం నిలబెట్టి వచ్చేటువంటి సంజీవిని ఉంది అక్కడ. భారతదేశంలో లేదు, పాకిస్తాన్లో ఉంది. మరి అలాంటి వాటిని అన్నిటిని మనం కోల్పోయినట్టే కదా. మనం ఒకటే కాదు, యావత్ ప్రపంచమే కోల్పోయినట్టు, 120 దేశాలు కూడా కోల్పోయినట్టు. వేరే దేశాల గురించి వదిలేసేయండి, 120 దేశాల వరకు కూడా కోల్పోయినట్టే. ఇవన్నీ కూడా యుద్ధం చేసే ముందు మనం ఆలోచించుకోవాలి. ఇలాంటి వనరులు ఉన్నాయి, ఇలాంటి మనసులు ఉన్నాయి, తత్వాలు ఉన్నాయి. కాబట్టి దీనికి తగ్గట్టుగా పరిగణించుకోవాలని అంటున్నాను. మనుషులకి 1,00,000 ఆలోచనలు ఉంటాయండి. ఒక ఇంట్లో ఎవరింట్లో వాళ్ళకే పనికిరారు. ఇంట్లో ఈగల మోత, బయట పలకలి మోత. ఇంట్లో చెల్లరు కానీ బయటకు వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరి సలహా నచ్చినట్టు వారు చెప్తారు. యుద్ధం చేసేవాడు తెలుస్తుంది, ఆకలి అయినోడికి తెలుస్తుంది, కాలికి దెబ్బ తగినోడికి తెలుస్తుంది బాధ. అలానే ఎవరి బాధ వారికి ఉంటుంది. అలానే మోడీ గారు యుద్ధం మొదలు పెట్టారు అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రెజర్ మాత్రమే. మొదలు పెట్టాలని లేదు ఆయనకి, ప్రెజర్ మాత్రమే ఉంది. ప్రెజర్ వాళ్ళు మాత్రమే మొదలు పెట్టారు. కానీ ఈ గ్రహ మార్పిడికి, ఇప్పుడు మారేటువంటి గ్రహాలకి ఖచ్చితంగా అయితే భారతదేశానికి ముప్పు అయితే ఉన్నది అని మాత్రం చెప్పొచ్చు. ప్రకృతి పరంగా కావచ్చు, అది దేశాల పరంగా కావచ్చు, ముప్పు అయితే తప్పదు. వనరులు సృష్టించే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఒకటి, మన భారతదేశంలో ఉన్న వారికి ఉపాధి కల్పించేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఏ దేశస్తులకైనా సరే ఆ దేశస్తులు మన దగ్గర బ్రతికే వారికి సనాతన ధర్మంలో చెప్పింది ఏంటంటే వారిని ఇబ్బంది పెట్టకండి అని చెప్తారు. గల్లీ లీడర్లు టవల్ వేసేసుకొని కొట్టేస్తాను, టవల్ వేసేసుకొని చేసేస్తానని డబ్బుల కోసం చేసేటువంటిది అవసరం లేదు. ఇప్పుడు దాకా తిన్నవాడు ఈరోజు చెడేయాడండి. కనతలికి పాలు దాగి తన్నినట్టు అవుతుంది కదండి. అలాంటివి చేయకూడదు. అలాంటి అనారోగ్యం నడిపించుకోవద్దు అనట్లేదు. మరొక మాట, బేకరీలు మొత్తం ధ్వంసం చేయలేదు, కేవలం ఆ పేరు మాత్రమే మార్చమన్నారు. మరొక మాట, సో నేనేం పాకిస్తాన్కి వ్యతిరేకం కాదు, లేకపోతే పాకిస్తాన్కి నాకేం శత్రుత్వం లేదు. ఇప్పుడు ప్రతి మనిషిలోనూ ఒక ఆలోచన ఉంటుంది. సలహా అనేది ఎవరైనా ఇవ్వచ్చు, సలహా ఇచ్చినందు మాత్రాన ఆచరణ చేయాలని లేదు. ఇంకోటి, ఇంట్లో ఉన్నవారు నలుగురు 4 రకాలు ఉంటారు. అందరూ ఒకే మాట వినాలనేది ఏం లేదు. ఎవరికి నచ్చింది వారు చేసుకుంటూ ఉంటారు. అదే భారతదేశం ఒక తత్వం. కాకపోతే ఇందులో ఎవరో ఏదో మాట్లాడని చెప్పేసని కాంట్రవర్సీ చేయటం, ఎవరేదో మాట్లాడేసరని చెప్పి నేనే కరెక్ట్ అనుకోవటం, మూర్ఖత్వము, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒక మనిషి మీద అథారిటీ లేకుండా ఒక వ్యక్తి మాట్లాడటం కూడా తాలిబాన్ కన్నా చెడు. ఒక బాంబు వేస్తే ఒకసారి చస్తారు, కానీ మాటలు అనేది ప్రతి క్షణము చంపుతాయి. పరువు పోతే రాదు, డబ్బు పోయితే వస్తుంది. మానం పోయినా పరువు పోయినా రెండూ రావు. అందుకని ఎవరైనా ఎవరికి తోచిన సలహా వారు ఇవ్వచ్చు, కానీ సలహా మాత్రం తీసుకోపోతే తీసుకుపోండి. ఎవరికి నచ్చింది వారికి చెప్పండి. అంతేగాని వారు అలా చెప్పడం కరెక్ట్ కాదు, మీరు అనడం కరెక్ట్ కాదు అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వారు అన్నారు, మరి మీరనేది మీ సనాతన ధర్మం, మీ నీతి ఏది? మీడియా ముందుకు వచ్చి ఏదో పనికిరాని మాటలు మాట్లాడితే అవ్వదు. ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు మన మాట వినరు, అలానే బయట వారు ఎలా వింటారండి? ఎవరికి నచ్చిన సలహా వారు ఇవ్వచ్చు కదా, తప్పే ఉంది అందులో. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు బ్రతకొచ్చు. అదే కదా మన భారతదేశం అంటే, అదే మన సనాతన ధర్మం. నేను బ్రతకడానికి ఇది ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా మాత్రమే ఉండాలి, అంతే కదా. నేనేదో అన్నానని చెప్పేసి మీరేదో అంటాం, అది కరెక్ట్ కాదు కదా. ఎవరికి వారికే కరెక్ట్ ఉంటుందండి. అదే అందుకనే నా ఆలోచన ప్రకారంగా అయితే యుద్ధం కరెక్ట్ కాదు. మోడీ గారు ప్రజల వల్ల యుద్ధం చేస్తున్నారు, కానీ యుద్ధం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంకో దేశస్తుల మాట వినకుండా పూర్తి చేయాలి. అవసరమైతే పాకిస్తాన్ లేకుండా చేయాలి. అంతేగాని మిగులనేది వింటే మాత్రం ఖచ్చితంగా భారతదేశానికి మళ్ళీ ముప్పు ఉంటుంది. ఇప్పుడు మారేటువంటి గ్రహాలు 18 మాసాలు ఉంటాయి. ఈ 18 మాసాల్లో ఎప్పుడైనా ముప్పు ఉండొచ్చు. అంటే 2027
మోస్ట్లీ 2027 జనవరి వరకు కూడా ఉమ్, ముప్పు అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాలు రాహువు, కేతువు, గురువు 18 మాసాలు అంటే ఉంటాయి. ఇప్పుడు ఇది బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం. కాలజ్ఞానం ప్రకారము ఆ ముప్పేదో ఇప్పుడే వచ్చిందంటారా అయితే భారతదేశానికి? బ్రహ్మం గారు చెప్పిన దాంట్లో అతి ముఖ్యమైనది ఒకటి ఉంది. ఆ, ఎవరి గొయ్యి వారే తీసుకుంటారు అని ఉంటది. ఆ. ఆ తాలిబాన్ తగలబడిపోయింది. అలాంటి ఆ. ఉంచనమాట. మన వాళ్ళు మేధావులు కాబట్టి ఆ. వేరే వాళ్ళు చేసే గుర్తుపెట్టుకుంటారు, కానీ ఆ. మనకు మనం గొయ్యి తీసుకునే గుర్తుపెట్టుకోం. ఆ. అంటే ఆ కాలం ఇప్పుడే వచ్చిందంట. ఖచ్చితంగా వచ్చిందని చెప్పలేం, కానీ ఇది కలియుగాంతానికి ఒక మూలం అని కూడా చెప్పొచ్చు. చెప్పొచ్చు అంట. కానీ ఒకటి మాత్రం నిజమైందంటే, భారతదేశానికి గనక ఏ దేశం నుంచి యుద్ధం వచ్చినా కూడా ఉమ్, భారతీయులు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఉమ్, కాబట్టి యుద్ధం వచ్చే ముందు ఆలోచించుకోవాలి. వచ్చిన తర్వాత ఏ దేశస్తుడి మాట వినకుండా మనం ఏం చేయాలనేది చేసుకుంటే సరిపోతుంది. అంటే సొంత నిర్ణయము మంచిదంటారు. మంచిది. ఉమ్, అంతే. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, కేంద్ర ప్రభుత్వాలే కాదు, కూర్చొని ఆలోచించుకోవాల్సిందే. ఉమ్, యుద్ధ వాతావరణంలో కొన్ని రకాలటువంటి లీడర్స్ కావచ్చు, కొన్ని రకాల పరిపాలించాలి, నేనేదో బాగు చేయాలని వచ్చినటువంటి ప్రతి లీడర్ కూడా ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. చెప్పొచ్చు. మన లీడర్లు ఉమ్, వాళ్ళ సెక్యూరిటీని వాడు చూసుకోలేని పరిస్థితి. ఉమ్, దేశాన్ని ఏం చూడగలుగుతారో నాకు అర్థం కాదు. ఉమ్, ఇదైతే మాత్రం కాంట్రవర్సీ కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను. వాస్తవం చెప్పారు మీరు. అంతే కదా? అంతే అంటారా? అంతేనండి, కరెక్ట్ వాస్తవమే ఇది. ఆ, ముందు మనం నిలబెట్టుకోవాలండి. ఆ, ముందు మనం కూర్చుంటే, ఆ, ముందు మనం తింటే ఆ. మన ఆకలి తీరుతుంది. మనం ఇప్పుడు మీరు ఒక కూర్చున్నాం. మాట అన్నారు, ఇది కాంట్రవర్సీ కాదు అంటున్నారు, ఈ మాట అన్నారు. నేను అడుగుతాను, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అని ఆ అవతల దేశాలకు ఎదురుపోతేనేమో యుద్ధం మంచిది కాదు అన్నారు. ఆలోచించి వెనకడిగేసి వద్దు అని చెప్పేసి గమ్మున కూర్చుంటేనేమో వీళ్ళకి చేత కాదు అంటున్నారు. ఎక్కడ చేత కాదు అనేది రెచ్చగొట్టే తత్వం. అది ఎలా ఇప్పుడు నమ్ముతారండి? అంతే. చేత ఎందుకంటే కాదు అనేది రెచ్చగొట్టే తత్వం. మన ఇప్పుడు వాళ్ళే కాపాడుకోలేరు, రాష్ట్రాన్ని ఏం కాపాడతారు, ప్రజల్ని ఏం కాపాడతారు మన అనే ఇంట్లో ఒక విధంగా పాప ఉంది. ఉంటుంది. ఓకే. ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంది. ఆ, ఒక రోజు స్కూల్ టైం అయిపోయిన తర్వాత రాలేదు. ఆ. ఏం చేస్తారు? ఉమ్, వెతుకుతారు, అవును. స్టేషన్ లో కేసు పెడతారు, అవును. ఫ్రెండ్స్ ని అడుగుతారు. అవును, ఇదే కదా చేస్తారు. అవును. అలానే మన దేశానికి ఏమవుతుంది, ఏం జరుగుతుందని తెలుసుకోలేకపోతున్నామండి. ఉమ్, మనం తెలుసుకోవాలి కదా, దాని తగ్గట్టు మనం ఉంటాం కదా. ఉమ్, మనకి ఎండాకాలం వస్తున్నప్పుడు ఎండాకాలం వస్తుందిరా బాబు, మనం జాగ్రత్తగా ఉండాలని గొడుగు తీసుకెళ్తాం. వానాకాలం మొబ్బు పట్టగానే మనకి ఎలా అంటే తెలుస్తుంది? వాళ్ళు రావడానికి ముందే మనం మనకి ఎన్ని పసిగట్టాలి రకాల సాకెట్లు కదా ఉన్నాయి అని పైన? చెప్పేసి మనకి ఇచ్చేయాల్సిందే. ఎన్ని రకాల యంత్రాలు ఉన్నాయి, ఎన్ని రకాల సాకెట్లు ఉన్నాయి, మనకి పైన ఎన్ని రకాలు ఉన్నాయండి, ఉమ్, ఉపగ్రహాలు ఎన్ని ఉన్నాయండి మనకి. ఎంత మెచ్యూరిగా అయిపోయాం మనం. ఏంటండి మనం ఇంకొకరిని చంపేది కాదు. ఇదంతా కూడా అంటే ఇతర దేశస్తులు వచ్చి మన దేశం మీద అటాక్ చేయడం అనేది మనం చేసుకున్న నిర్లక్ష్యమే అని చెప్తున్నారు. ఖచ్చితంగా అండి. ఆ. ఎందుకండి మీరు అక్కడ దగ్గర మనం మొదట్లో మాట్లాడుకున్న ఒక విషయం ఏంటంటే, చివరిగా పాకిస్తానీ వాళ్ళు ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చి చంపుతున్నారని చెప్పేసి అంటున్నారు. నాకు ఒక చిన్న క్వశ్చన్ అండి, మన భారతదేశంలో ఎంతమంది లంచగొండలు ఉన్నారు? మన భారతదేశంలో ఎంతమంది పొలిటీషియన్స్ లంచగొండలు ఉన్నారు? మన భారతదేశంలో ఎంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు? మన భారతదేశంలో ఎంతమంది రౌడీలు ఉన్నారు, గూండాలు ఉన్నారు? ఉమ్. వీరందరిని చంపానండి. ఉగ్రవాదులు ఏం చేయరు మనల్ని. దీనికి ఆన్సర్ ఉందా? ఇదైతే రైట్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఒక వీళ్ళు పార్టీ correct గా గెలవాలి బయట అంటే నుంచి ఏది కూడా మనకు చెడు అలవాట్లు నేర్పించే ఏ సరుకు కూడా ఇక్కడికి రాకుండా ఆపేయచ్చు వాస్తవంగా. డ్రగ్స్, మత్తు మందులు ఉమ్, ఎన్ని బానిసలు ఉన్నాయండి? ఒక కానిస్టేబుల్ ఉంటారు, ట్రాఫిక్ కానిస్టేబుల్ అండి. ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి రూట్ మార్జిన్ రూట్స్, ఉమ్, అది వాళ్ళ సిస్టంలో ఉంటుంది. కానీ ఫ్లైఓవర్ పక్క నుంచి వస్తే కానిస్టేబుల్ ఖాళీగా ఉంటే ఉమ్, ఫోటో కొడితే మాత్రం అది మార్జిన్ రూట్ కాదు. మరొకటి ఏంటంటే కానిస్టేబుల్స్ ఈ మధ్యన ఇంకోటి, మనం పాకిస్తానీ గురించి వెళ్ళాము, అసలు మనకి తాలిబాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము, మనకి మిలిటరీలో పర్సన్స్ లేరు అనుకుంటున్నాము. మన భారతదేశంలో ట్రాఫిక్ పోలీసులే కాదండి, పోలీస్ వ్యవస్థలో కూడా చాలా రకాల జాబులు ఉన్నాయి. ఇప్పటివరకు వనరులు లేవు, ఇప్పటివరకు జాబులు ఉపాధి లేదు. ఉమ్, ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ట్రాఫిక్ పోలీసులు కూడా థర్డ్ పార్టీని పెట్టుకుంటున్నారు. జిహెచ్ఎంసీఎల్ కాదండి, మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారా, వీళ్ళు కూడా థర్డ్ పార్టీని పెట్టుకుంటున్నారు. ఉమ్, ఎందుకు ఇవన్నీ? థర్డ్ పార్టీ పెట్టుకునే అవసరం ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, ఒక మనిషికి ఆకలి మనం తీర్చగలిగాము అంటే ఆ మనిషికి వేరే ఆలోచన రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆకలి వేస్తుందో వేరే రూట్ మీద వెళ్ళిపోతాడు. ఆకలేసే తత్వము, ఆకలేసేలా చేసేది ఎవరు? పొలిటీషియన్స్. మనకి యుద్ధం రానియండి, మనం యుద్ధం చేయనియండి, మనం బాధపడనియండి, ఏది జరిగినా కూడా దీనికి 100%, 100% ఇది పొలిటీషియన్ ఒక చేతిలో నుంచే జరుగుతుంది. వారి ఒక స్వార్థమే. మన దగ్గర నుంచి తీసుకెళ్లేటువంటి డబ్బుని, మన కష్టాన్ని వేరే దేశాల్లో పెట్టి వారు చెప్పేటువంటి సలహాలు విని
సగటు మనిషిని బాధ పెట్టేటువంటి తత్వం ఇలా ఉన్నది అంటే ఇది కేవలం పొలిటీషియన్ చేసేటువంటి పని మాత్రమే. ఓకే. సో రాష్ట్ర ప్రభుత్వాలు మారాలి, కేంద్ర ప్రభుత్వాలు మారాలి అంటే ముందు వారికి ఉన్నటువంటి స్వార్థం తగ్గించుకోవాలి, గూండాయిజాలు తగ్గించుకోవాలి, వారికి వారు బ్రతికే విధానం సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని పాటించగలిగితే మాత్రమే మన ప్రభుత్వాలు బాగుంటాయి, మన పాలకులే కాకుండా ప్రజలు కూడా బాగుంటారు. అప్పుడు దేశం మీదకి యుద్ధాలు కాదు కదా, ఏది రాదు. చూసారు కదా, మరి ఎందుకు అంటే ఈ యుద్ధం కొనసాగినా మన భారతదేశానికి ముప్పే ఉంది, యుద్ధం ఆపినా ముప్పే ఉంది. కాకపోతే ఎంతో కొంత శాతం మాత్రము మరి భారతదేశం గెలుపును సాధించాలి అంటే మాత్రము అశ్వమేధ యాగం చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. ముఖ్యంగా భారతదేశ ప్రజలు మాత్రం ఖచ్చితంగా మేల్కోవాలి, అందరూ ఏకతాటి మీద ఉండాలి. ఇంకొకటి ఏంటంటే అక్రమము అన్యాయము జరిగే చోట మొత్తం కూడా మన రాష్ట్ర పరంగా మన దేశపరంగా మనం నిర్మూలించుకుంటేనే బయటి దేశం వాడు భయపడతాడు. కాబట్టి మన రాష్ట్రంలోనే ఉన్నారు అలాంటి వాళ్ళు, బయటి దేశాలకు సపోర్ట్ చేసే వాళ్ళు, కాబట్టి అందుకు వాళ్ళ కలిసి అయిపోతుంది. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇంకో దేశస్తుడు మన దేశం మీదకి వస్తున్నాడు అంటే మనం గమనించుకునేటివి కూడా చాలా ఉంటాయి. ముందు జాగ్రత్త పడకపోగా ఇది జరిగిన నష్టం జరిగిన తర్వాత దాన్ని ఇంకా ఎక్కువ రెచ్చగొట్టే పరిణామాలు చూపిస్తున్నాయి. కాబట్టి ఒకప్పుడు మనం చూసినప్పటికి కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారమే భారతదేశానికి ముప్పు పొంచి ఉంది అన్న విధంగా ఇది కూడా ఒక సూచన అనుకోవచ్చు కలియుగంలో అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరొక మాట, ఈ అశ్వమేధ యాగం అనేది ఏదైతే ఉందో దీనితో పాటు హోమం కూడా చేస్తారు. అశ్వమేధ హోమం అని చేస్తారు. ఈ హోమంలో వీరు స్వర్ణ భస్మం, దాంట్లో స్వర్ణ భస్మంతో చేసేటువంటి విధానం ఉంటే మాత్రమే ఇది మొదలు పెట్టుకొని చేసుకోవాలి. ఈనాటి పాటించేటువంటి దాంట్లో ఇక్కడ ఎవరైతే యాగం మొదలుపెట్టి చేస్తూ ఉంటారో వీరు స్వర్ణ భస్మంతో మాత్రమే చేయాలి ఒకటి. మరొకటి ఏంటంటే ఆవు నెయ్యితో మాత్రమే చేయాలి ఒకటి, అవి దేశీ ఆవులై ఉండాలి. మరొక విషయం ఏంటంటే వీటన్నిటిలో కల్లా ఆవు నెయ్యి, ఆవు పాలు అవే వాడాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు ఒంటిపూట భోజనం మాత్రమే చేయాలి, స్వయం పాకంతో చేయాలి, 41 రోజు పాటించాలి, బ్రహ్మచర్యం ఉండాలి, కింద నేల పడకే చేయాలి. ఇలా చేస్తే మాత్రమే భారతదేశానికి ఉన్నటువంటి ముప్పు కొంతమేర తగ్గేటువంటి విధానం ఉంటుంది. రాహు కేతువులు అనేది వారి యొక్క శాంతి పలికేదానికి, గురుగ్రహం కూడా వీరి మీద శాంతి పలికేదానికి ఉంటుంది. లేదంటే కనుక ఇలాంటి యుద్ధాలు ఏ దేశం ఫ్రెండ్గా ఉందో ఆ దేశం నుంచి కూడా యుద్ధాలు వచ్చే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పెద్దలైనటువంటి వారికి ఎవరైనా గమనించుకొని చేసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి పని ఉంటుంది. ఎవరైతే బ్రాహ్మణులు 11 మంది చేస్తారో ఈ బ్రాహ్మణులు కూడా బ్రహ్మచర్యం, ఈ బ్రాహ్మణులు కూడా అన్ని రకాలుగా పాటించాల్సిందే. ఖచ్చితంగా స్వయం పాకమే చేయాలి, ఉపాసన ఖచ్చితంగా తీసుకొని చేయాల్సింది మాత్రమే చేసుకోవాలి. చూసారు కదా, ఈ యాగం కానీ ఈ హోమం కానీ ఎలా చేయాలి, ఏ పద్ధతులలో చేయాలి, ఎంతమంది ఈ పూజారులు అయితే ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళు కూడా పాటించాల్సిన పద్ధతులు ఎలా ఉన్నాయి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ దీన్ని పట్టించుకొని చేసేది ఎవరు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి అని కూడా అనుకోవచ్చు. కానీ ఈ యుద్ధం ఎక్కడ మొదలైందో మరి ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఈ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎంతవరకు వెళ్ళబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయులందరూ కూడా మేల్కోవాల్సిందిగా కూడా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.